ఎంతున్నా సరిపోకుండా ఇంకా కావాలి కావాలి అని అడగటమే తప్ప ఆ సమృద్ధిలో నుంచి దైవ సంబంధితమైన కార్యక్రమాలకు మన స్థాయిలో మనం చేయవలసిన సహాయం చేయకుండాను అదో రకమైనటువంటి పరిస్థితిలో ప్రవేశించటం, నిరర్థకమైన మాటలు, నిరర్థకమైన ప్రార్థనలు, నిరర్థకమైన ఉపన్యాసాల వలన ప్రయోజనం లేదు, నిరర్థకమైన భక్తి వలన ప్రయోజనం లేదు. అర్థవంతమైన భక్తిని చేద్దాం. యోబు పునరుద్ధరించబడ్డాడు, దేవుని దీవెనలు పొందుకున్నాడు. తన కుటుంబం తనకొచ్చింది, తన ఆస్తి తనకొచ్చింది. దేవుని సన్నిధిలో తనను తాను పునర్నిర్మించుకుని మహా గొప్పగా దేవుని కొరకు జీవించాడు. ఇప్పటికీ మన ఆలోచనలలో జీవిస్తూనే ఉన్నాడు. అలాంటి అద్భుతమైన భక్తి చేస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.